ఇక ఇటు ఇతర వార్తల్ని చూస్తే దేశం మొత్తం మీద వ్యవసాయం చేయడంలో ఇటు తెలంగాణ రైతులు టాప్ లో ఉన్నారంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణితో చెరువులు కొండలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా రైతు బంధు నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న 4 రాష్ట్రాల్లో భూభారతి అమలు పూర్తయ్యాక అతి త్వరలోనే రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. రైతులు ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దని సూచించారు తుమ్మల. భారతదేశానికి తలమానికంగా ఉండేటట్టుగా నాకున్నటువంటి ఏకైక కోరిక నేను ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం నుంచి చెప్తున్నా. సర్వే చేస్తే ఆ ఖర్చు అవసరమైతే మేమే పెట్టుకుంటాం, ప్రభుత్వాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నాకు 10 ఎకరాలు ఉంటే నా 10 ఎకరాలు కొలిసేవ్వండి, నేను 10 కావాలంటే మిట్టల్ గారు నా ఖర్చు ఎంత అయిందో నాకు చెప్పండి, నీ ఖాతాలు వేస్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు మీ ఎంఆర్ఓకో ఆర్ఐకో ఎల్ఐకో పుల్లైకో దళారులకో కట్టబెట్టే బదులు ఒక్కసారి ఫినిష్ చేసుకుంటే పోద్ది కదా. అందుకని మిట్టల్ గారు కూడా అనుభవం కలిగినటువంటి అధికారి బుద్ధా ప్రకాష్ గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి మేము ముగ్గురం, ఆయన గారు పైసలు ఇస్తాడు, ఆయన గారి భూమిని కరెక్ట్ చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రైతు తెలంగాణ రైతే తప్ప భారతదేశంలో ఎవడు మిగల్లా. అది మోడీ గారే చెప్తుండు.